హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. దేవి భాగవతం 19వ భాగం. హరిశ్చంద్రుడి కథ. సూర్యవంశంలో రాముడికి పూర్వం చాలా కాలం క్రితం త్రిశంకుడు అనే రాజు ఉండేవాడు. ఈ త్రిశంకుణ్ణే విశ్వామిత్రుడు బొందితో స్వర్గానికి పంపుతానని చెప్పి పంపలేక అతని కోసం త్రిశంకు స్వర్గం ఒకటి సృష్టించాడు. ఈ త్రిశంకుడికి హరిశ్చంద్రుడు అనే కొడుకు ఉండేవాడు. అతనికి సంతానం లేకపోవటం చేత తనకు పిల్లలు కలిగితే వరుణుడికి నరబలి ఇస్తానన్నాడు. తర్వాత అతని భార్య గర్భవతి అయ్యి ఒక కొడుకును కన్నది. హరిశ్చంద్రుడు గొప్పగా బారసాల చేసి దానాలు చేశాడు. ఆ సందర్భంలో బ్రాహ్మణుడి రూపంలో వరుణుడు వచ్చాడు. అతను కూడా దానాలు పుచ్చుకొని, నీ కొడుకును నాకు బలిపెట్టి అన్నమాట నిలుపుకో అన్నాడు. మహాత్మా, నా భార్యకు నెలదాకా పురిటిమైల పోదు గదా, అంతదాకా ఆగు అన్నాడు హరిశ్చంద్రుడు. వరుణుడు సరేనని వెళ్ళిపోయి నెల కాగానే మళ్ళీ వచ్చాడు. హరిశ్చంద్రుడు అతనికి అతిథి సత్కారాలు చేసి, తమరు వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. వరుణుడు చెప్పాడు, ఇంత పసిగుడ్డు యజ్ఞ పశువుగా పనికిరాదు గదా, వాడికి ఉపనయన సంస్కారం అయినదాకా ఆగండి అన్నాడు హరిశ్చంద్రుడు. వరుణుడు కోపంతో, కొడుకు మీది ప్రేమతో ఇలా అంటున్నావు, నేను తెలుసుకోలేనా? అయినప్పటికీ ఈసారికి నీ మాట ప్రకారం వెళ్ళిపోయి నీ కొడుకు ఉపనయన సంస్కారం జరిగినాక మళ్ళీ వస్తాను. అప్పుడు మరొకసారి మాట తప్పావో నిన్ను శపించి తీరుతాను అని వెళ్ళిపోయాడు. తర్వాత హరిశ్చంద్రుడు తన కొడుక్కు లోహితాక్షుడు అని నామకరణం చేసి చక్కగా చదివించాడు. తాను బలిపశువుగా చావవలసి ఉన్నదని ఎరిగి ఆ కుర్రవాడు ఇంటి నుంచి పారిపోయి ఎవరికీ కనపడకుండా ఒక కొండ గుహలో దాక్కున్నాడు. వాడికి 4 కాలాల పాటు బతకాలని ఉన్నది. ఇంతలో వరుణుడు వచ్చి నరమేధం చెయ్యమని కూర్చున్నాడు. అయ్యో బాబు, నా కొడుకు ఎటో పారిపోయాడు, నేనేం చేతును అన్నాడు హరిశ్చంద్రుడు దీనంగా. అబద్ధమాడి నన్ను మోసగించినందుకు నీకు జలోదరం అనే వ్యాధి కలుగుగాక అని వరుణుడు హరిశ్చంద్రుణ్ణి శపించాడు. శాపం తగిలి హరిశ్చంద్రుడు ఒక వంక వ్యాధితో బాధపడుతూ మరో వంక కొడుకు కోసం తప్పించసాగాడు. ఈ పరిస్థితిలో రహస్యంగా గుహలో జీవిస్తున్న లోహితాక్షుడికి బాటసారి ఒకడు కనిపించి, నీ కోసం నీ తండ్రి విలవిలలాడిపోతూ ఉంటే నీలాగా పట్టించుకోని కొడుకు ఎక్కడైనా ఉంటాడా అన్నాడు. ఇంత మాట అనిపించుకొని లోహితాక్షుడు తన తండ్రిని చూడడానికి బయలుదేరుదామనుకుంటుండగా ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి ఎంతో జాలి ఉట్టిపడేలాగా వాడితో, ఎందుకు నిష్కారణంగా చస్తావు? నా మాట విను. నీ తండ్రి రోగబాధ నుంచి విముక్తి పొందడానికి నిన్ను వరుణుడికి బలియ్యబోతున్నాడు. అలా ఇస్తానని నువ్వు పుట్టకముందే వరుణుడికి మాట ఇచ్చాడు అని వాడి మనసు మార్చేశాడు. ఇలా ఒకసారి కాదు, అనేక సార్లు జరిగింది. తన తండ్రి వ్యాధిపీడ అనుభవిస్తున్నాడని విని లోహితాక్షుడు ఇంటికి బయలుదేరపోవటము, ఇంద్రుడు అతని నిర్ణయాన్ని పడగొట్టటమును. ఒకనాడు హరిశ్చంద్రుడు తన కులగురువైన వశిష్ఠుడితో, ఈ జలోదరంతో బాధపడుతున్న నన్ను ఎలాగైనా కాపాడు అన్నాడు. దానికి వశిష్ఠుడు, ఇందుకు ఒకటే ఉపాయం ఉన్నది. కొడుకులలో 13 రకాల వాళ్ళున్నారు. అందులో ప్రీతుడు అంటే డబ్బిచ్చి కొనుక్కున్నవాడు ఒకడు. కనుక ఎవరి కొడుకునైనా కొని వాణ్ణి బలిపశువుగా పెట్టి యజ్ఞం చేసి ఈ వ్యాధి నుంచి బయటపడు అన్నాడు. ఆ మాట మీద హరిశ్చంద్రుడు తన మంత్రులతో, ఎవరన్నా బ్రాహ్మణుడు తన కొడుకును అమ్మేటట్టుంటే అతడికి ధనాశ ఎంత ఉన్నా సరే తృప్తిపరిచి కుర్రవాణ్ణి కొనుక్కురండి అన్నాడు. వాళ్ళు అనేక గ్రామాలు గాలించి చివరకు అజీగర్తుడు అనే కటిక దరిద్రుడైన బ్రాహ్మణుడి కొడుకులలో మధ్యవాణ్ణి సునస్సేపుడు అనేవాణ్ణి బ్రాహ్మణుడు అడిగిన ధనం ఇచ్చి కొన్నారు. నరబలికి మనిషి దొరికినందుకు సంతోషించి హరిశ్చంద్రుడు యజ్ఞ సంభారాలు సమకూర్చుకొని ఋత్విక్కులను నియమించి యజ్ఞం ప్రారంభించాడు. సునస్సేపుణ్ణి యూపస్తంభానికి కట్టారు. వాడు పెద్ద పెట్టున ఏడుస్తుంటే విశ్వామిత్రుడికి వాడి మీద జాలి కలిగింది. ఆయన హరిశ్చంద్రుడితో ఇలా అన్నాడు, రాజా, ఈ బ్రాహ్మణ బాలుణ్ణి ఎందుకు చంపుతావు? విడిచిపెట్టు. వాడు ఏడుస్తుంటే
నా గుండె నీరసించిపోతున్నది. పూర్వం మీ వంశపు రాజులు ఇతరుల కోసం తమ ప్రాణాలు ధారపోశారు. నీ రోగం నయం చేసుకునేటందుకు ఇలాంటి పని చేస్తావా? నీ బాధ నేను నివారణ చేస్తాను. ఈ కుర్రవాణ్ణి విడిచిపెట్టు. ఎంత పాపిష్టివాడివి కాకపోతే ఈ కుర్రవాణ్ణి చంపబోతావు అన్నాడు. ఈ విధంగా విశ్వామిత్రుడు ఎంత చెప్పినా హరిశ్చంద్రుడు సునస్సేపుణ్ణి విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు. అప్పుడు విశ్వామిత్రుడు సునస్సేపుడికి వరుణదేవుడికి ప్రీతి కలిగించే మంత్రం ఉపదేశించాడు. సునస్సేపుడు ఆ మంత్రాన్ని జపించేసరికి వరుణుడు పరమ సంతోషంతో అతి వేగంగా వచ్చి కుర్రవాణ్ణి విడిపించి హరిశ్చంద్రుడికి వ్యాధి బాధ లేకుండా చేసి వెళ్ళిపోయాడు. ఈ విధంగా సునస్సేపుడు బ్రతికి బయటపడ్డానికి విశ్వామిత్రుడు సహాయపడ్డాడు. కానీ హరిశ్చంద్రుడు తన మాట వినలేదన్న సంగతి మనసులో ఉంచుకున్నాడు. ఇంతలో ఒకనాడు హరిశ్చంద్రుడు కౌశికీ నదీ తీరాన వేటకు వెళ్లి ఒక అడవి పందిని తరుముతూ ఉండగా మధ్యాహ్నం వేళ విశ్వామిత్రుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో అక్కడికి వచ్చి హరిశ్చంద్రుడిని మోసం చేసి అతని రాజ్యంతో పాటు సర్వము కాజేశాడు. తర్వాత వశిష్ఠుడు విశ్వామిత్రుణ్ణి యాదృచ్ఛికంగా కలుసుకుని, నువ్వు ఎంత నీతిమాలిన వాడివి, నా యజమాని అయిన హరిశ్చంద్రుణ్ణి నిష్కారణంగా మోసపుచ్చి అడవుల పాలు చేశావు కదా. నువ్వు తాపసులలో అధముడివి, నీ తపస్సు బకధ్యానం, నువ్వు కొంగవైపో అని శపించాడు. ఇందుకు విశ్వామిత్రుడు మండిపడి, సరే, నేను ఎంతకాలం కొంగగా ఉంటానో నువ్వు అంతకాలము కొక్కెరగా ఉండు అని వశిష్ఠుడికి ప్రతిశాపమిచ్చాడు. అది మొదలు ఇద్దరూ పక్షి రూపాలు ధరించి మానస తీర్థం గట్టున ఉండే చెట్ల మీద నివసిస్తూ రోజూ హోరాహోరీ పోట్లాడుకుంటూ ఒకరినిత్తురు ఒకరు కళ్ళ చూస్తూ వచ్చారు. ఎంత మహర్షులైనా అహంకారం చావదు గదా. వశిష్ఠ విశ్వామిత్రులు రోజు పక్షుల రూపంలో పరస్పరం హింసించుకుంటుంటే బ్రహ్మ వచ్చి ఇద్దరి శాపాలు తీర్చి వాళ్లను తమ తమ ఆశ్రమాలకు పంపాడు. అయినా వశిష్ఠుడు నిమిని శపించి నిమి చేత మళ్లీ ప్రతిశాపం పొందాడు. అది ఇలా జరిగింది. ఇక్ష్వాకుడి కొడుకైన నిమి ధర్మాత్ముడు, సద్వర్తనం కలవాడును. అతను బ్రాహ్మణుల కోసం గౌతమాశ్రమానికి సమీపంగా అన్ని సౌకర్యాలు కలిగిన జయంతుపురం అనే దాన్ని నిర్మించాడు. తర్వాత కొంతకాలానికి నిమికి దీర్ఘకాల యాగం చెయ్యాలన్న కోరిక కలిగింది. అతను తన తండ్రి అనుమతి పొంది మహామునులు చెప్పిన ప్రకారం సంభారాలు సమకూర్చుకొని భృగువు, అంగీరసుడు, గౌతముడు, పులస్త్యుడు, రుచీకుడు, పులహుడు లాంటి యజ్ఞ నిపుణులను ఆహ్వానించి తమ కులగురువైన వశిష్ఠుడితో మహాదేవుని గురించి 5000 ఏళ్ల యజ్ఞం చేయ నిశ్చయించి సంభారాలు సమకూర్చాను, నా చేత యజ్ఞం చేయించు అన్నాడు. దానికి వశిష్ఠుడు, ఇంద్రుడు కూడా జగదంబ యజ్ఞం చేయించమని నన్ను అడిగాడు. అది 500 ఏళ్లలోనే పూర్తి అవుతుంది. అది పూర్తి చేసి వచ్చి నీ చేత యజ్ఞం చేయిస్తాను, అంతదాకా ఓపిక పట్టు అని నిమితో అన్నాడు. మునులందరినీ పిలిచాను, సంభారాలు సిద్ధం చేయించాను. మా సూర్యవంశానికి పురోహితుడివై ఉండి ఇలా అనటం భావ్యమా? ధనలోభం కొద్దీ నన్ను ఇలా మోసం చేస్తావా అని నిమి అడిగాడు. అయినా వశిష్ఠుడు వినిపించుకోకుండా ఇంద్రుడి చేత యజ్ఞం చేయించడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు నిమి గౌతముణ్ణి రుద్విజ్ఞుడిగా పెట్టుకొని అంబ గురించి విజయవంతంగా యజ్ఞం చేసి అందరికీ ఘనంగా దక్షిణలిచ్చాడు. ఈ లోపలనే వశిష్ఠుడు ఇంద్రుడి చేత యజ్ఞం చేయించి పుష్కలంగా దక్షిణ తీసుకొని యజ్ఞదీక్షలో ఉన్న నిమిని చూడవచ్చాడు. కానీ నిమి ఆ సమయంలో నిద్రపోతూ ఉండటం చేత వశిష్ఠుడికి నిమి దర్శనం కలగలేదు. వశిష్ఠుడు మండిపడి, కులగురువునైన నన్ను కాదని నా పదవి మరెవరికో నిర్లక్ష్యంగా ఇచ్చి యజ్ఞం చేయించుకోవటంతో పోనీయక నేను నిన్ను చూడవస్తే అవమానిస్తావా? నీ దేహం నేలవడుగాక, నువ్వు విదేహుడు అయిపోవుగాక, ఇదే నీకు నా శాపం అన్నాడు. ఈ శాపం విని కంగారు పడి నిమిని అతని సేవకులు నిద్రలేపి వశిష్ఠుడి శాపం గురించి చెప్పారు. నిమి వచ్చి వశిష్ఠుడితో, బ్రహ్మదేవుడికి దగ్గర బంధువై ఉండి పాపభీతి లేకుండా నన్ను నిష్కారణంగా శపించావు. ధనలోభంతో నీ శిష్యుణ్ణైన నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ధనం నీకు సిగ్గు లేకుండా చేసింది.
నువ్వు చేసిన తప్పు నాకు అంటగట్టి నన్ను శపించావు. ఇంత క్రోధం గల నీ శరీరానికి కూడా నా శరీరానికి పట్టే గతి పట్టుగాక అని ప్రతిశాపమిచ్చాడు. ఇలా ఇద్దరూ ఒకరినొకరు శపించుకున్న అనంతరం వశిష్ఠుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి, నిమి అనే రాజు నా శరీరం పడిపోవాలని శపించాడు. మరొక దేహంలో నా జ్ఞానం నిలిచి ఉండే దారి చెప్పు మహాత్మా అన్నాడు. దానికి బ్రహ్మ, మిత్రావరుణ దేహాంశ గలవాడివై జ్ఞానం దక్కించుకో అన్నాడు. వశిష్ఠుడు బ్రహ్మకు నమస్కరించి వెంటనే వరుణలోకానికి వెళ్ళి తన శరీరాన్ని అక్కడ వదిలేసి తన ప్రాణాన్ని మిత్రావరుణుల యందు ప్రవేశపెట్టాడు. కొంతకాలం గడిచినాక అక్కడికి ఊర్వశి వచ్చింది. మిత్రావరుణులు ఆమెను మోహించి ఆమెతో కొంతకాలం సంసారం చేశారు. దాని ఫలితంగా వారికి ఊర్వశి యందు అగస్త్యుడు, వశిష్ఠుడు పుట్టారు. అగస్త్యుడు పుడుతూనే తపస్సు చేసుకుంటానని వెళ్ళిపోయాడు. వశిష్ఠుణ్ణి ఇక్ష్వాకుడు తన గురువుగా పెట్టుకున్నాడు. అక్కడ నిమి కూడా కొస ప్రాణాలతో యజ్ఞం పూర్తి చేశాడు. యజ్ఞభోక్తలు అతని వద్దకు వచ్చి, రాజా, నీ యజ్ఞం మాకు చాలా తృప్తి కలిగించింది. నీ కోరిక చెప్పు, తీర్చుతాం. నీకు నరదేహం కావాలా, సురదేహం కావాలా అని అడిగారు. మహాత్ములారా, శరీరం ఉన్నంత కాలము దానికి అపాయం ఉండనే ఉంటుంది. నాకు ఏ శరీరము వద్దు, వాయురూపం అనుగ్రహించండి అన్నాడు నిమి. రాజా, నీ కోరికను జగదంబ తీర్చగలదు అని దేవతలు నిమికి చెప్పారు. నిమి ప్రార్థించగా దేవి ప్రత్యక్షమై, సమస్త భూతాల కళ్ళయందు నీకు నివాసం కలిగిస్తాను. నీ మూలంగా ప్రాణులకు రెప్పపాటు కలుగుతుంది అన్నది. తర్వాత మునులు నిమిదేహాన్ని మధించి దాని నుంచి జనకుణ్ణి పుట్టించారు. జనకుడు విదేహుడైన నిమి కొడుకు గనక అతను విదేహుడని పేరు తెచ్చుకొని మిథిల రాజధానిగా గంగా తీరాన రాజ్యం చేశాడు. ఆ రాజ్యం పేరే విదేహ అయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.